ప్రపంచమంతా అల్లకల్లోలమై లగచర్ల ఘటన పైన ప్రపంచమంతా ఈరోజు స్పందిస్తుంటే ఈ మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద బడా బావులు మరి ఏం చేస్తున్నారో ఎక్కడ పడుకుంటున్నారో తెలియదు కానీ కనీసం మరి ఇక్కడ మంత్రులే వాళ్ళు స్పందించకుంటే ప్రపంచమంతా స్పందించింది. మరి ఇప్పుడున్న కేంద్ర మంత్రులు కానీ బండి సంజయ్ కానీ బండా గారు గుండు సంజయ్ గారు వీళ్ళందరూ మరి ఎక్కడ పడుకుంటున్నారు? ఈ మూసి ప్రక్షాళన పక్కకు పెట్టి అక్కడ వాళ్ళ ప్రాణాలు పోతుంటే మూసి ప్రక్షాళన కోసం మూసి బాధితుల కోసం అక్కడ పోయి పడుకోవాల్సిన అవసరం ఏమున్నది? మరి ప్రజలను మహిళలను అంత చిత్రహింసలు పెడతా అంటే మరి అక్కడ స్పందించి వాళ్ళ బాధలను వాళ్ళ గోడును పట్టించుకోవచ్చు కదా. తెలంగాణ నుంచి ఎనిమిది ఎంపీలను ఇస్తే మరి ఏం చేసి పెట్టిండ్రు మీరు? వాళ్ళ కనీసం రాష్ట్రానికి ఒక్క రూపాయి అన్న తీసుకొచ్చిండ్రా? బండి సంజయ్ గారు మీ వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమన్నా ఉందా? మొన్న అంటారు ఒకటి, నాకు కాలు బాగలేక నేను రాలేకపోయినా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మింగుడు పడతలేదు దిగుడు పోతలేదు అని మీరు మాట్లాడుతున్నారు. మీ వల్ల అసలు ఈ రాష్ట్రానికి ఏమన్నా ఉందా? మీ వల్ల ఒరిగింది ఏమన్నా ఉందా? వెలుగబెట్టింది ఏమన్నా ఉందా? మీరు అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని మీకోసం ఇక్కడ మీ కార్యకర్తలు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం మింగుడు పోకుండా ఉంటుంది. మీ వల్ల ఏమన్నా ఒక రూపాయి మాకు లాభం వచ్చిందా? ఈ తెలంగాణ ప్రజలకు ఏమైనా లాభం వచ్చింది అంటే మీరు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డితో కలిసి ఈరోజు సన్నాహాలు చేస్తారు, చీకటి ఒప్పందాలు చేసుకుంటారు. మరి రాష్ట్రాన్ని ఏం తలగబెడదామన్నా ఏం ఉరగబెడదామన్నా మాకది తెలియదు. ఇక్కడ ప్రజలంతా వాళ్ళు లగచర్ల బాధితులంతా వాళ్ళు ఆగమాగం అవుతుంటే మీరు మాత్రం అక్కడ నాయకుల మెప్పు పొందడానికి మీరు మాట్లాడుకుంటా అది టైంపాసులు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రజాపాలన బాధితులతోని రేవంత్ రెడ్డితోని కలిసి మీరు ఏం చేస్తున్నారు? దాని ఘటన మీద మీరు స్పందించవచ్చు కదా. మీరు కేంద్రం మంత్రులు కదా, మరి ఘటన మీరు తలుచుకుంటే దాన్ని అక్కడ ఆపు చేయగలరు మీరు. రేవంత్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని మీరు ఆపు చేయదలుచుకోకుంటే మరి ఈ భారతదేశాన్ని మీరు ఎట్లా చేద్దామని చూస్తున్నారు? ఎట్లా రుద్దరిద్దామని చూస్తున్నారు? మరి ఈ బాధితుల విషయంలో ఖచ్చితంగా మీరు స్పందించాల్సిన అవసరం ఉన్నది. మీరు ఒకటి ఈ భుజాలు కొట్టుకోకుండా కానీ ప్రజలను పట్టించుకోండి, బాధలను పట్టించుకోండి. బండా గారు మీరు ఏమన్నా అంటే మీ వల్ల ఏమవుతుంది? ఏమీ కాదు. మీరేమంటారు అంటే ఆస్తులు పెంచుకోవడానికైనా మీరు ఇక్కడ ఉన్నది? మీరేమన్నా ప్రజలకు ఏమన్నా ఉరగబెట్టేది ఉన్నదా? మీ వల్ల రాష్ట్రానికి ఏమన్నా అయ్యేది ఉన్నదా? మీ వల్ల ఏమన్నా మైకు దొక్కుతా ఏమంటారు అంటే మీరు గుళ్ళని తవ్వుతాం, గుళ్ళని ఇది చేస్తాం అది చేస్తాం, శివాలు వెళ్తే మీకు శివాలు వెళ్తే మాకు, సోమవారాలు మంగళవారాలు అని లెక్క పెట్టుకుంటుంటారు. మీకు వాటితోనేం పని? రాజకీయం మీకు ప్రజల బాధ్యత ఇచ్చిండ్రు కదా, మీరు ఆ బాధ్యతను చక్కగా చేయండి. రాష్ట్రం ఎడిపోతా ఉంది, మరి మనం ఇక్కడ ఏమైతా ఉంది, ప్రజలు వాళ్ళ బతుకులేంటిది? మీకు ఆ బాధ్యత లేదా? మరి బండి సంజయ్ గారు మీరేమన్నా ఉంటే మనిషి అంతా మనిషి కనిపిస్తారు కానీ మీరు మతిస్థిమితం లేని మాటలే మాట్లాడతారు. ఈరోజు తెలంగాణకు మీరు ఒరిగిపట్టింది ఏం లేదు. ప్రజలారా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు బీజేపీ కాంగ్రెస్ వల్ల ఏమీ కాదు తెలంగాణకు. అదే మన కేసీఆర్ ప్రభుత్వం ఉంటే మన శ్రీరామ రక్ష, మన తెలంగాణకు మన ప్రాంతీయ బిడ్డ, మనల్ని కాపాడుకునే బిడ్డ కాబట్టి తెలంగాణను కేసీఆర్ గారినే మనకు శ్రీరామ రక్ష. కేసీఆర్ ఉంటేనే మన బ్రతుకులు బాగుపడతాయి, మనం బాగుంటాం. దయచేసి మహిళలైనా ఈ యావత్తు ప్రజానీకానికి చెప్తున్నది ఏంటంటే వీళ్ళ వల్ల మనకు తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదు, వెలుగబెట్టింది వీళ్ళు ఏమీ లేదు. కాబట్టి ఇంకోసారి మనం ఎప్పుడైనా కూడా కేసీఆర్ని మన ప్రాంతీయ పార్టీని మనం గెలిపించుకోవాలని అందరినీ కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై బీఆర్ఎస్.